మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని కలవరపెడుతుంది. మార్చి 2, 2026 ఉదయం కువైట్ లో కొన్ని అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయినట్లు అక్కడి రక్షణ శాఖ ధృవీకరించింది. పైలట్లు సురక్షితంగా భయపడ్డారని సమాచారం. అయితే ఈ ఘటనపై ఇరాన్ మీడియా తామే కూల్చివేశామని చెబుతుండగా అమెరికా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఇరాన్ క్షిపణి డ్రోన్ దాడులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వైపు మళ్లడంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఆందోళన చెందుతున్నారు. దుబాయ్ కు వెళ్లిన పర్యాటకులు విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడ చిక్కుకుపోయారు. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అమాంతం పెరిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి శాంతి చర్చలు జరిపారు. యుఏఈ అధ్యక్షుడితో కూడా మాట్లాడి భారతీయుల భద్రతపై చర్చించారు. గల్ఫ్ లో ఉన్న తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ప్రధాని